మనం ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే 6 నెలల్లోనే మన నాయకుడు స్ఫూర్తితో మనము రోడ్డు మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేసినాం. కలెక్టర్ ఆఫీసుల కాడ ధర్నాలు చేసినాం. ఎన్నో ఇబ్బందులకు గురి అయినా కూడా ఏ ఒక్క కార్యకర్త కానీ నాయకుడు కానీ వెనకని చేయకోకుండా కూడా ప్రతి మీటింగ్ను కూడా విజయం సాధించి అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా దాంట్లో పాల్పంచుకోవడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళేందో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు, కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పడుతున్నారు అనేది ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం జరిపితే మనం డిజిటల్ డైరీ పెట్టాం. వాడు ఒక ఏటు కొడితే మనం 2 ఏట్లు కొట్టేదానికి సిద్ధంగా ఉండాలి. మీ అందరికి కూడా నా తాడిపత్రి కాన్స్టిట్యున్సీతో పాటు నేను మీ ఓటర్ను కూడా మిత్రుడు శైలజానాథ్ గారిని గెలిపించుకునే బాధ్యత కూడా మనందరిపైన ఉంది. నేను తాడిపత్రిలో ఏ విధంగా శ్రమించి పని చేస్తానో అదే విధంగా కూడా నేను సింగళమల్ల కాన్స్టిట్యున్సీలో కూడా మీ అందరితో కూడా కష్ట నష్టాల్లో కూడా భాగం పంచుకుంటా అని మీకు అందరికీ మరోసారి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఉద్యోగి కూడా ఎవరు కూడా పని చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే కూటమి ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు సంపద సృష్టిస్తాము అని చెప్తున్నాడు. ఆ సంపద ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలను మీరు సంపద సృష్టించండి, మీరు సంపాదించుకోండి, అక్రమ మార్గంలో నడచండి అని చెప్పి సూచన ఇస్తాడు. ఏ సూచన అంటే మట్టి, ఇసుక, మటక, గ్యామ్లింగు, దౌర్జన్యాలు. ఏ పోలీస్ అధికారి కూడా ఈ జిల్లాలో పనిచేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఎవరన్నా ఏమి మాకు ఇబ్బందులు వచ్చినాయి, మా కార్యకర్తలను కొట్టినారని అడిగితే మీ దిక్కున్న సాట చెప్పుకుంటారు. ఇలాంటి అధికారులను అందరినీ కూడా మీరు డిజిటల్ డైరీలో బుక్ చేయండి. ప్రతి కార్యకర్త కూడా మీరు యూఆర్ కోడ్లో బుక్ చేసి అందరికి కూడా మనం ఒక గుర్తింపు తేవాలా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తగులితే మా ప్రభుత్వం వస్తే ఎట్లుంటుంది అనేది చూపించాల. ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏమవుతుందో కొడితే 2 ఏట్లు కొడతారు, లేకపోతే ఒక కేసు పెడతారు. తిరిగి కొడితే వానికి అదే పరిస్థితే కదా. తన్నలు తిని ఇంట్లో పండుకుంటే మన బంధువులు వచ్చి మనల్ని చూసి ఆ ఖర్చు ఎంత అవుతుందో తిరిగి కొడితే అదే ఖర్చు అయ్యేది. దీంట్లో ఏమి అయ్యేది ఏం కాదు. అందువల్ల నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, 2 సంవత్సరాలు అయింది, ఇంకా ఎవరు ఓపికతో ఉండాల్సిన అవసరం లేదు. తిరిగి మనం కూడా కొట్టేది నేర్చుకున్నప్పుడు అవతలోడు కూడా తిరగబడే ఆలోచన కూడా తిరగబడతారనే ఆలోచన వస్తే వాడు క్రైమ్ చేయాలనే ఆలోచన కూడా వానికి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఏ పోలీస్ అధికారి కానీ ఎవరన్నా కానీ మన మీద ఏదైనా చేస్తే ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ జిల్లాలో లీగల్ సెల్ ఉంది, లేకపోతే జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, పోతే కోర్టులో ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేసేదానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. మనం భయపడతా అంటే భయపడిస్తూ అంటారు, మనమే వాళ్ళని భయపడితే భయపడతారు. అందువల్ల ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లే. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, సింగళమల్ల కాన్స్టిట్యున్సీలో ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఏం జరిగినా నన్ను కన్నా పిలిస్తే నేను ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర వచ్చి ఉంటా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అరాచకాలకు, అన్యాయాలకు సంపద సృష్టిస్తామని ప్రతి గ్రామంలో ఇసుక, మట్టి, మటక, గ్యామ్లింగ్, మంగపత్తు ఇవి చేస్తూ పోలీస్ అధికారులకు సంపద ఇస్తానుకొనే వాళ్ళు మనకు అగ్నెస్ట్గా పనిచేస్తారు. అదైతే ఎప్పుడైతే మనం నిలబెట్టగలుగుతామో, ఇసుక దోపిడీ కానీ మట్టి దోపిడీ కానీ నిలబెట్టగలుగుతామో, వాళ్ళకు ఆదాయం లేకపోతే అప్పుడు మనకు కూడా న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద కూర్చోండి. ఇసుక టిప్పర్ పోతుంటే ఏటికి పోతుంది, ఏం కథనే అడగండి, నిలదీయండి. మనకు తోడుగా శైలజానాథ్ అన్న గారు ఉంటారు మన పక్కనే. ఎక్కడ పోతుంది? ఎవరే కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనేవాడు ఎవడు భయపడాల్సిన అవసరం లేదు.
ఏమి చేయాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ జెండా సింగళమల్ల ఎగిరిందంటే మన జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రమాణ స్వీకారం మొదలు పెడతారు. ఇది ఉదాహరణకు ఏంటికంటే సెంటిమెంట్గా చెప్తుంటారు. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా సింగళమల్ల గెలిస్తే అధికారం వస్తుందని. సింగళమల్ల గెలిచేది గెలిచేది. నేను మళ్ళా చెప్తాను, ఎప్పుడు చూడనటువంటి మెజారిటీ కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో చూపించాలి. ఈ మెజారిటీతోనే మనం అందరం కూడా మరోసారి అధికారంలోకి వస్తాము. మన ఆశలు, కోరికలు, పగ, ప్రతీకారాలు అన్నీ కూడా వడ్డీతో సహా తీర్చామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ, జై జగన్, జై జగన్, జై జగన్.